చాలా అమ్ముకున్నాం. మరి అట్లా అనుకుంటే చాలా అమ్ముకున్నాం. అట్లే లాభపడలేమని కాదు, చాలా లాభపడ్డాం. బట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్లో, లాస్ట్గా వచ్చిన అప్డేట్లో మాత్రం మనం ఏమంటే వేరే వాళ్ళకు సేల్ చేయకుండా అట్లీస్ట్ తో మనం పీటీపీ ద్వారా ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత ఈ మధ్యలో చాలా చేంజెస్ వస్తాయి అన్నారు. చేంజెస్ అంటే మనకి విత్డ్రాల్ మాదిరి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా విత్డ్రాల్ రాదు అని ఏం లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇట్లా కొన్ని రోజులు నడుస్తాయి అనమాట. ఏది మన చేతుల మీద పెట్టాడు ఇది. పీటీపీ అంటే మనమే ఎంత తొందరగా నువ్వు 100 వేయించుకుంటావా, ఎంత తొందరగా నువ్వు ముందుకు వెళ్ళిపోతావు, ఎంత తొందరగా 20కి వెళ్తావా, 30కి వెళ్తావా, 40కి వెళ్తావా, 50కి వెళ్తావా అనేది మన ఇష్టం. ఇప్పుడు ఎందుకు 10 తెచ్చింది? మనము $50 మన ఫార్మింగ్ చేసుకునే విధానం ఇంతకు ముందు ఉండే. చేసుకున్నారా సార్? ఎవరైనా చేసుకోలేదు. మరి ఇప్పుడు 50కి తొందరగా ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం, 50కి వెళ్తే మంచిగా ఉండు అనుకుంటున్నాం. ఉన్నప్పుడే చేసుకోము, లేకపోతేనేమో కావాలనుకుంటే అనిపిస్తుంది. ఉన్నప్పుడు చేసుకోము, లేనప్పుడు కావాలనిపిస్తుంది. అందుకని చెప్పి సిస్టమ్ ఎక్కువ రోజులు ఇప్పుడు ఈ 10కి ఇస్తున్నది. సో మరి దీన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలా అంటే ఎవరు యూజ్ చేసుకోవాలి? దీనికి 6 నెలల్లో, సంవత్సరం లోపు నేను మరి ఈ మనీని బయటకు వస్తుందేమో, నేను తినేసేయాలనుకుంటే మాత్రం కాదు. అది మేము పూర్తిగా చెప్తున్నాం. అంటే చెప్పలేము, అట్లా చేంజెస్ కూడా వస్తుంది కావచ్చు, మాకు కూడా తెలియదు. బట్ మేమైతే ఎక్కువ మోటివేట్ ఇవ్వట్లేదు అనమాట. అంటే ఇలా మరి తొందరలో డబ్బులు వస్తాయి తీసుకోవచ్చు అనేది మేము ఆ మాటని ఇప్పుడు వాడట్లేదు అనమాట. చెప్పలేము, ఒక సిస్టమ్ ఇచ్చిందనుకో అది వేరే విషయం. బట్ మేమైతే ఆ రకంగా మోటివేట్ చేయట్లేదు అనమాట, ఆ రకంగా చెప్పట్లేదు అనమాట. సో ఒక విజనరీ అంటే ఒక లాంగ్ టర్మ్, నేను అసలు నీకేం కావాలా, మనం ఏం కావాలనుకుంటున్నాం అనే వాళ్ళకి మాత్రం సో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఒక ప్లాన్, విధి విధానం చెప్పడం జరుగుతుంది అనమాట సార్. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ చెప్పండి, ఏంటి విషయాలు, ఏం మాట్లాడుకుందాం మరి ఈరోజు? ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది, చలి పెడుతుంది, చాలా 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 చల్లగా ఉంది మరి పోయిట్లో. హాయ్ సార్, రాజేష్ సార్. చెప్పండి సార్. ఆకాష్ సార్ చెప్పండి, ఏం విషయం? నమస్తే సార్. విడ్రాల్ ఏమైనా అప్డేట్ వచ్చిందా? నమస్తే సార్. చెప్పండి సార్. ఇప్పుడు మనం విత్డ్రా పెట్టేటప్పుడు 0.15 పెట్టాలా, 0.10 పెట్టాలా, ఏం సార్? సార్ ఇప్పుడు నేను 0.1 పెట్టినా. ఒక్క నిమిషం చెప్పండి. 0.1 పెట్టినా, ఇంతవరకు 2 days అవుతుంది, అది ఇంకా రాలేవు. 0.15 పెడితే ఇంకా తెలియదు. కాదు 0.10 పెడితే నిన్న మీరు మీటింగ్ లో ఉన్నప్పుడు 2 నిమిషాల్లోనే వచ్చింది, చూసారు? అది చేంజ్ చేసుకున్నా సార్. మరి నేను చేంజ్ చేసింది ఎంత ఫాస్ట్ గా వచ్చింది. అది కొత్తగా పెట్టింది కాదు, చేంజ్ చేసింది. నాది అట్లా కాదు సార్, నేను పెట్టుడే పెట్టేసినా, అసలు ఇంతవరకు ఇంకా రాలేదు. నేనేం యాడ్ చేయడం వల్ల వాడు ఆ దశలోకి వెళ్ళలేదు, ఈ దశ వదిలిపెట్టలేదు. వాడు దాన్ని ఫుల్ యాక్టివేట్ చేయటం లేదు. 0.10 మళ్ళీ ఫార్మింగ్ అవుతున్నాయి కదా. అవును, 0.10 ఫార్మింగ్ అవుతున్నాయి, బయటకు వస్తున్నాయి. ఫార్మింగ్ బట్ బయటకు అసలు అర్థమైతలేదు సార్ నాకు. నేను అసలు చేంజ్ చేయలేను అసలు. ఫార్మింగ్ ఓకే, ఫార్మింగ్ అవుతున్నది, బట్ మాత్రం 0.1 యాక్చువల్లీ కావాలి. అసలు చేంజ్ చేయలేదు. 0.10 మొన్నటి దాకా తంటాలు పడితేనే 100 సార్లు కొడితే గానీ కావటం. ఇప్పుడు కాస్త ఎమ్మడెమ్మడే అవుతున్నట్టుంది. అవును, వెంటనే అవుతుంది, 10 సార్లలోనే అవుతున్నట్టుంది. ఇప్పుడు అలాంటప్పుడు ఇది అవుతున్నప్పుడు 0.15 పెడితే మనకి విత్డ్రా అనేది టయానికి రాదు కదా తొందరగా. అవును, లేట్ అవుతుంది, ఖచ్చితంగా రాదు. నిజం అన్నట్టుగా రాదు. ఇప్పుడు 0.10 అవుతున్నప్పుడు 0.15కి ఎవరు నీకు లోపలికి వస్తారు?
ఉమ్, అదే అర్థం అవ్వట్లేదు కదా అసలు. ఉమ్. అట్లా మరి చూద్దాం. అంటే అట్లా కాదు సార్, ఇది నా ఆలోచన. నాకేమనిపిస్తుంది అంటే ఇది ఛాన్స్ ఇస్తుందేమో ఎక్కువ మందికి, మరి చేసుకోండి అనడానికి, మరి ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. ఒక అంటే కట్ మన ఆఫ్ సంగతి డేట్ కాదు సార్, పెట్టుకొని ఈ డేట్ నుంచి అదే సార్ ఇది. మనం అంటే ఎక్కువ చేసుకున్నాం, ఇందాక మాట్లాడినట్టుగా మనం ఎక్కువ చేసుకున్నాం కనుక మనం ఇప్పుడు ఎక్కువ చేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా కూడా సిస్టాన్ని త్వరగా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఏదైతే ముందు మెయిన్గా కొత్త కొత్త జరగాలని చెప్పి ఆలోచిస్తాం మనం. కానీ కొద్దిగా మిడిల్లో ఉన్న వాళ్ళు, కిందికి ఉన్న వాళ్ళు, వాళ్ళు మాత్రం కొంచెం వాళ్ళ ఆలోచన విధానం వేరుంటుంది సార్. అందుకే మరి డిలే చేస్తున్నారు. ఏదో ఒకటి బేస్ అయితే ఆ బేసింగ్ ప్రకారం నడవడానికి వీలవుతుంది సార్. ఇప్పుడు 0.10 మనం విత్డ్రా పెట్టిన తర్వాత మనం చేసుకోవాల్సిన టైంకి 0.15 ఫీడింగ్ అయింది అనుకోండి, మళ్ళీ అక్కడ లాస్ అయిపోతాం మళ్ళీ. ఈ జంజాటమే. ఇప్పుడు నేను చేంజ్ చేస్తే మళ్ళీ $0.20 మళ్ళీ చేంజ్ చార్జెస్ రావడం జరుగుతుంది. సో 1.5 పెడితే నేను 1.0కి చేంజ్ చేసుకోవచ్చు, కానీ నేను 1.0కి పెడితే మళ్ళీ 1.5కి చేంజ్ చేసుకోరాదు కదా. అదే కదా మరి పాయింట్ ఆఫ్ ఏంటంటే 1.5కి పెడితే చలో 1.0కి వేసుకుందాం మరి తొందరగా వస్తాను అనుకుంటాం, కానీ 1.0 వస్తలేనప్పుడు ఇక 1.5 ఎట్లా వస్తుంది? అవును, అట్లా. అందుకే ఎలా పెట్టాలనేది కూడా పబ్లిక్ కి కొంచెం ఇదిగా ఉన్నది. ఓకే, సో నేను మరి రేపు ఎల్లుండి మాట్లాడినప్పుడు, లేటెస్ట్ మెటీరియల్ మాట్లాడినప్పుడు నేను ఇది కూడా అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఆల్రెడీ మొన్న ఇది లేట్ వస్తుందని మాట్లాడిన దాని గురించి, కానీ మరి ఇంకా క్లియర్ అవ్వలేదు. ఓకే, సో చూద్దాం. మరి నేను ఒక వెళ్ళిపాటు చేసే ఉంటే మాట్లాడుతూ నేను చేయలేకపోయాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేయనా సార్? చేయండి సార్, చేయండి. చేయమంటారా? ఓకే, వన్ మినిట్. సో ఇక్కడ బయటకు వచ్చింది. ఓకే, సో ఈ వ్యాలెట్ నుంచి వెళ్ళి ఇది నేను మీ ఎదురుగా పెట్టాను సార్. ఇది కూడా వచ్చింది. నేను అది నా ప్రీవియస్ మోడల్ లేకుండే, బట్ వచ్చింది. ఓకే, ఒకటి ఎర్లీబర్డ్ అయితే చేద్దాం. ముందుగా ఎర్లీబర్డ్ చేసిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, పీవీసీ కాపీ. ఇప్పుడు మనం ఎన్ని తీసుకుంటాం? ఎర్లీబర్డ్ కాపీ. సరే, ఇప్పుడు ఫార్మింగ్ చేసుకుంటే ఎన్ని తీసుకుంటుంది? మన ఐడియా ఉందా? ₹25. అది కాదు సార్, గది గురించి వాళ్ళు మాట్లాడుతారు కానీ పీవీసీలు పీవీసీలా 1600 లోపు తీసుకుంటుందండి 10 కాలాలకి. ఎంత? 1600 లోపు. ఓకే, 1550 పంపిద్దాం. వీళ్ళకి 1600 పెట్టండి సార్. 1600. 1600 పెట్టండి, 10 అటు ఇటు వెళ్తా ఉంటాయి. ఓకే ఓకే, అర్థమైంది సార్. ఓకే, 1575 పంపించాను. ఎర్లీబర్డ్ చేద్దాం.
ఓకే, వచ్చేసా ఇక్కడికి. ఇదో ప్రాబ్లం. ఓకే, డిలీట్. సో టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే, ఓకే. ఇక్కడ మనము యాడ్ ఫార్మింగ్ ఎస్ 100. ఓకే, చూసా సార్. 10 డైరెక్ట్ 10 వచ్చేసింది. 500. బిఎన్బి లేదా అయింది, ఎందుకు లేట్ చేస్తుంది? స్క్రిప్ట్ పని చేస్తుందా? ఓకే సార్, నెట్ ఉంది. నాకు తెలిసి మరి బిఎన్బి ఉందో లేదో నేను చూసుకోలేదు. ఒక్క నిమిషం, ఒకసారి బయటికి వెళ్ళిపోతాను. చూస్తాను ఇందులో బిఎన్బి ఉందా లేదా. ఉంది కదా 23.23 బిఎన్బి ఉంది. ఎందుకు మరి? సరిపోతుంది కదా. ఒక్క నిమిషం. అసలు నా వాయిస్ క్లియర్ ఉందా? నా వాయిస్ వినపడుతుందా సార్? వినపడుతుంది సార్, వినపడుతుంది. ఓకే ఓకే ఓకే. ఓకే, ఇంకా కొంచెం కూడా బిఎన్బి పంపించాను, చూద్దాం. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే, యాడ్ ఫార్మింగ్
100 సారీ యాక్సెప్ట్. ఓకే, ఇలా రావాలి వెంటనే. 25, అందుకే సరిపోలేదు సార్, 23 ఉండే. ఓకే, కన్ఫర్మ్. సో ఓకే, ఇప్పుడు ఎలిజిబుల్ అయిందా లేదా అని నేను చూసుకోవాలి. లాగౌట్. ఓకే, పీవీసీ కూడా కట్ అయ్యాయి. సో నేను ఇక్కడ మరి ఎలిజిబుల్ అయింది లేదని చూసుకుందాం. పీవీసీ లేవా ఇందులో? షును, అది ఎందుకు పీవీసీ లేదు? 78 ఉన్నాయా? సారీ, ఈరోజు ఏమైంది? ఓకే, పీవీసీ లేవు, అందులో 78 ఉన్నాయి, అందుకని. ఓకే, ఇక్కడ 108 ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి కదా, 50 పంపిద్దాం. చలో, 120 పీవీసీ మీటర్ వచ్చింది కదా. టోకెన్ స్టేకింగ్ .io.
ఓకే, టోటల్ ఫార్మింగ్. కొద్దిగా డిస్టర్బ్ వస్తుంది. కంటిన్యూ. ఓకే, ఇప్పుడు ఎర్లీ బర్డ్ చేసాం, అయిందా లేదా చూడాలంటే మరి ఇక్కడికి వెళ్ళాలి. ఎర్లీ బర్డ్ కొద్దిగా సౌండ్ వస్తుంది, ఏమనుకోవద్దు సార్ కొద్దిగా, ఎందుకంటే పక్కన వాళ్ళు ఏదో మిక్స్ సంథింగ్. ఓకే, ఇక్కడ మరి రిఫరల్ మీద చూద్దాం. ఓకే, అయి ఉంటుంది. సో మనం ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్లోకి వెళ్ళి చూడాలి. ఎగ్జిక్యూటివ్ ఈరోజు ఎంత 18 కదా సార్? అవును సార్, అవును సార్, 18 ఈరోజు. ఓకే, 17కి అయినట్టు కనబడుతుంది, ఎందుకంటే దీనికి ఆల్రెడీ చేసింది ఉంది అనమాట. మొన్ననే నిన్న చేశాను దీనికి, ఈ మెయిన్ వ్యాలెట్కి 100 నిన్న చేశాను. సో ఇంకొకటి ఈరోజు చేశాను కనుక అయ్యింది, ఎలిజిబుల్ అయింది. ఓకేనా? ఓకే, సో ఇక మరి అంటే నిన్న పీపీసీ లేకుండా మన దగ్గర నిన్న మేము గుర్తున్న ఇదే వ్యాలెట్కి 100 నేను విత్డ్రా పెట్టా, అది సేల్ అవుట్ పెట్టాను. సో అది నిన్న మనం మాట్లాడడంలో ఎన్నింగ్ వచ్చిందో చూసుకోలేదు, అందుకని ఈరోజు చేసాను. ఇంకా 17కు అయినట్టుగా మనకు చూపించింది. ఓకేనా? సో మళ్ళీ కూడా 0.1తో పీటుపీ వీడియో 1 minute. సో రాదు, ఎందుకంటే 48 గంటలు కదా నిన్న పెట్టామంటే, ఇప్పటికీ 24 గంటలు అయినట్టు. ఆయన ఒకసారి పెట్టి చూద్దాం ఏం చెప్తుందో చూద్దాం. 0.1 ప్రొసీడ్. సో నాకు ఇంకా 33 గంటలు కావాలా ఈ వ్యాలీకి పెట్టుకోవాలంటే. అక్క సార్ అర్థమైనా మీకు? నిన్న పెట్టింది మాకు వచ్చేసింది, కాకపోతే మరి మీకు ఎందుకు మరి మొన్న పెట్టింది రాలేదని నాకు అర్థం కాలే. ఓకే, సో ఇప్పుడు మనము ఎట్ల పడ్డైతే అయిపోయింది, ఇంకా వేరే వెరైటీ చూద్దాం.
ఫోన్ బాగా స్లో ఉంది. ఇంత స్లో ఉంటే ఏం చేద్దాం మనం పని. నొక్కిన తర్వాత కొద్దిసేపటికి వస్తుంది. ఓకే, సో నో ప్రాబ్లం. ఎనీవే ఎల్లు బట్ అయితే అయిపోయింది, చేసుకోగలిగాం. చెప్పాలంటే ఇప్పుడు మనకు ముందు వెనక చేసినా కూడా అవుతుంది ఎడ్ల బొడ్డు. నేను చూడండి, ఇప్పుడు మెయిన్ వ్యాలెట్కి నిన్న చేశాను, దాని కింద ఉన్న వ్యాలెట్కి మొన్న చేశాను, మెయిన్ వ్యాలెట్కి నిన్న చేశాను, మళ్ళీ ఇంకో వ్యాలెట్కి ఈ రోజు చేశాను. అలా చేసినా కూడా ఫస్ట్ డేకి ఎలిజిబుల్ అవుతుంది. అంటే ఎక్సెప్షన్ ఉంది ఇక్కడ మనకి. అంటే ఇప్పటికి కూడా ఛాన్సెస్ ఉంది. బట్ మనము ఎవరికైతే ఆల్రెడీ చేసిన వాళ్ళకి డబ్బులు తీయాలంటే కష్టమవుతుంది. కానీ ఇది ఒక మంచి అవకాశం నన్ను అడిగితే. మరి ఏమన్నానండి, నాకైతే అనిపిస్తుంది అసెట్ పెంచుకోవాలనుకున్న వాళ్ళకి, నమ్మకం ఉన్న వాళ్ళకి, విజన్ ఉన్న వాళ్ళకైతే ఇది మరి బెనిఫిటే, ఏం లాస్ ఏం లేదు. ఓకేనా సార్? సో సిస్టమ్ ఇది బాగా స్లో ఉంది. ఏంటి ఈరోజు నా ఫోను స్లో అయింది? ఒకసారి లెఫ్ట్ అవుతాను నేను. ఇది స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేసి మళ్ళీ మీకు ఎంటర్ అవుతాను. చాలా స్లో అవుతుంది. ఇంత స్లో అయితే నేను స్క్రీన్ షేర్ చేసి ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చెప్పాలి ఇదంతా నేను మాట్లాడాలంటే. ఒక్క నిమిషం నేను లెఫ్ట్ అవుతున్నాను, మళ్ళీ వెంటనే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేసి మళ్ళీ ఇన్ అవుతాను అనమాట. ఓకేనా సార్? వినబడిందిగా? ఎస్ సార్, ఇప్పుడు వస్తున్న వాయిస్ సార్? నా వాయిస్ వినబడుతుందా? వాయిస్ క్లియరా సార్? ప్రాబ్లం అది. ఓకే, హలో, నా వాయిస్ వినబడుతుందా సార్? క్లియర్ సార్, వాయిస్ క్లియర్. ఓకే సార్. దగ్గర 20-30 మందికి అన్ని ఆప్షన్ ఇచ్చి పెట్టాను, ఎవరు కూడా నో రియాక్ట్స్. సో చలికి మరి పడుకున్నారా, లేకపోతే ఎందుకులే అని చెప్పట్లేదో తెలీదు. లేదు అదేం లేదు సార్, అదేం లేదు. ఇప్పుడు అయిన వాళ్ళకి అవుతున్నాయి, కానీ వాళ్ళకి అయితే ఇప్పుడు మన రివిటాల్ పెట్టినాయి కూడా అట్లా. ఇప్పుడు నాకు తెలిసిన సొల్యూషన్ ప్రకారం అట్లా. ఇక మీటింగ్ లా గ్రూప్ లో మన మెంబర్స్ కరంగా వాళ్ళకేం డౌట్స్ లేవు అనుకుంటా. మీకు ఆ టాపిక్ అయినా కొత్తగా మన సేమ్ ఇందామని వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళు వినడానికి ప్రయత్నిస్తారు. సారీ. ఓకే, సో పర్లేదు, వినండి పర్లేదు. ఓకే, నో ప్రాబ్లం. 82 అమ్మా.
సో WLFI కొనొచ్చు ఇప్పుడు. ఓకే, ఐసి చాలా పడిపోయింది కదా సార్. ఓకే, సో దీన్ని బై చేయొచ్చు. సో ఇందులో పీవీసీ మీటర్ అని లేదు. ఓకే, 100 పీవీసీ మీటర్ ఇందులో పంపించాలి. పీవీసీ అన్ని కాల్ చేశాను నేను, మొత్తానికి అన్నీ లోపల పెట్టేశాను. ఓ టెస్లా, టిఎస్ఎల్, టెస్లాకైనా. ఓకే ఓకే, ఓకే. కాపీ పీవీసీ పంపిద్దాం. పీవీసీ లేవు ఇందులో. ఈ వ్యాలెట్లో ఉండే మరి పీవీసీలో 100 పీవీసీ కావాలి. ఇందులో కూడా లేవు. ఇందులో ఉన్నాయి కదా. ఓకే, డన్.
ఓకే, ప్రివ్యూస్లు వచ్చేసాయి. టోకెన్ స్టేకింగ్ టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళాలి. సారీ, నేను టోకెన్ స్టేకింగ్కి వచ్చేసాను. సో ఇందులో 302 ఉన్నాయి. దీనికి విత్డ్రా పెట్టాలి. ఓకే ఓకే, పెట్టదు. ఇప్పుడు మనం బంద్ చేసేంత లోపల రావాలి. చూద్దాం, మన మీటింగ్ అయ్యేంత లోపల రావాలి. ఒక 15 నిమిషాలు ఉంది. మరి చూడండి సార్, మీ ఎదురుగా పెట్టేస్తున్నాను 0.10తో. బట్ బిఎన్బి ఉందా లేదా చూడలే, ఉన్నట్టున్నది. 25 రూపీస్ తీసుకుంటుంది. నిన్న దాకా 20 రూపీస్ ఉంది. ఓకే రైట్. ఓకే, ఇది చేసాము మనము. చలో, ఇది క్లోజ్ చేద్దాం. ఒకసారి సిల్ట్ పని కూడా చూద్దాం. $480. ఇందులో బిఎన్బి లేదు, కానీ సరే చూద్దాం. ఓకే, ఇందులో బిఎన్బి ఉంది. మరి దీంట్లో మనము
విత్డ్రాల్ అంటే పీటీపీ ద్వారా సేల్ అవుట్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా అంటే పెట్టేద్దాం. షిట్. ఓకే, దీంట్లో మనకు 102 అయ్యాయి. అయినా కూడా విత్డ్రాల్ పెడదాం, ఎందుకంటే మళ్ళీ ఫార్మింగ్ చేయాలి నేను, అందుకని విత్డ్రాల్ పెడదాం. 7 వ్యాలెట్లకు ఫార్మింగ్ చేయాలి నేను, ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఈ 2 రోజులలో, అంటే 3 ఎర్లీ బర్డ్కి యూజ్ చేయొచ్చు. షట్, పిఎన్బి లేదా, ఇన్సఫిషియెంట్ బిఎన్బి 0.28 ఉంది కదా, 0.24 ఉందా, అయ్యో షట్, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, ఇవన్నీ కథ వేయాలి. ఎంత ఉంది ఇందులో, 22 ఉంది, కరెక్ట్ సార్, నాదే రాను. కాపీ ఏ నెంబర్కి, 261కి పంపించాలి. ఎక్కడుంది పీవీసీ వండర్లో ఉందామన్నా, ఓన్లీ 62 మాత్రమే ఉండింది. ఓకే, ఎడిట్ ఉన్నాయి కదా, దీన్ని చేంజ్ చేద్దాం, మార్చుదాం. ఓకే, యూజిటీని మనం పాన్ కేకులకు వెళ్ళి యూజిటీని మార్చుదాం బిఎన్బిగా. కనెక్ట్, ఓకే, ఇథెరియం బిఎన్బి చేసి కనెక్ట్. ఓకే, యూఎస్డిటీ మ్యాక్సిమం. ఓకే, అలా ఓకే, డన్. సో ఇప్పుడు మనం మన వాలెట్కి పంపించుకుందాం. ఇప్పుడు బిఎన్బి కావాలనుకున్న వాళ్ళు మార్చుకోవాలి, ఎందుకంటే ఇక తగ్గింది కదా, చూడండి ఇక్కడ ఎంత తక్కువ కనబడుతుంది కిందికి రెడ్ కలర్. సో మార్చుకునే వాళ్ళు మార్చుకుంటే కొంచెం మీరు ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది బిఎన్బి అనేది.
బిఎన్బి వచ్చేసింది. సరే, ఇంతకుముందు మనము విడ్డ్రా పెట్టాను కదా, దానికి వచ్చిందో లేదు మర్చిపోయాను. ఏ వ్యాలెట్ అది. షిట్. ఓకే, ఇక్కడ 101 ఉంది. దీనికి మనం విడ్డ్రా పెట్టేద్దాం. ఓకే, 0.1 ప్రొసీడ్. ఓకే, సబ్మిట్, కన్ఫర్మ్. ఓకే, దీనికి కన్ఫర్మేషన్ చేయలేమా? ఓకే, డన్. దీనికి ఎంతసేపు వస్తుంది అప్పుడు చూడాలి. ఓకే, సో ఇది లాగౌట్ చేద్దాం. ఓకే, మనం ఇంతకుముందు విడ్డ్రా పెట్టాము ఒక ఐడికి. ఏ ఐడి గుర్తుందా సార్? 7724. ఐడి లేదు. మొత్తానికి అయితే విడ్డ్రా పెట్టాము. ఇది గుర్తులేదు నాకు. ఓకే, 238480. సో ఇక్కడ కూడా బిఎన్బి లేదు. టోకెన్ స్టేకింగ్ .io. ఓకే సార్, మనకు టైం కావాల్సి వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు ఉంది. ఈ 2 నిమిషాలు కూడా యూటిలైజ్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఛార్జింగ్ తగ్గిపోయింది, ఛార్జింగ్ తక్కువ ఉంది. సో అంటే రేపు మాట్లాడదాం. బట్ ఇది ఒక్కటి మాత్రం ఈ 2 నిమిషాల్లో ఫినిష్ చేద్దాం. సో ఇందులో 2842 ఉంది. దీన్ని కూడా విత్డ్రా పెడదాం. ఓకే, 0.1 సబ్మిట్. న్యూ రిక్వెస్ట్ ఉందంటే ఇక్కడ ఎంత ఉంది? ఇది 0.15కి ఉంది. ఎందుకు రాలేదు?
కొన్ని వేట్లు వస్తున్నాయి, కొన్ని వేట్లు వస్తలేవా? ఓకే, అర్థమైంది. ఓకే ఓకే. ఓ సారీ, మార్చాల్సింది 0.15 ఉంది కదా సార్, ఎవరు చెప్పలేదు. ఓకే, మార్చేద్దాం. టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, మార్చేస్తున్నా సార్. ఇది మరి ఏందో వై ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. ఓకే, పెట్టేశాను. మరి ఏదో 25 రూపీస్ మళ్ళీ కట్ అయితే అయినా కూడా పెట్టేశాము. ఓకే, ఏదో వ్యాట్ గుర్తులేదు సార్, విడ్డో పెట్టాం, మరి వచ్చిందా లేదా అని చూద్దాం అనుకున్నాం, కానీ లాస్ట్ మూమెంట్లో మరి గుర్తు రావట్లేదు. సో ఇది ఏమైనా ఓకే సార్. మరి ఇంకా ఏంటి విషయాలు, క్లోజ్ చేసుకుందామా? ఎందుకంటే ఏమైనా మాట్లాడుకోవడానికి లేదు కనుక ఇంకా క్లోజ్ చేసింది బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకా మరి పట్నం ఏమన్నా ఉందా మాట్లాడేది, చెప్పండి. ఓకే, స్క్రీన్ షేర్ క్లోజ్ చేస్తున్నాను. ఎస్, సో ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు. థ్యాంక్ యూ సార్. మరి పార్ట్నర్ అందరికీ నమస్తే. సో ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి పేరు పైన ధన్యవాదాలు సార్. సో రేపు మళ్ళీ 9 గంటల 40 నిమిషాలు కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. జై పీస్ మెట. Thank you, sir. Thank you, Jay Peace Meta. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.